లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా మరోసారి తాజాగా లీగల్ నోటీసులు తయారు చేయించారు. గతంలో పలు చిత్రాల్లో తన సంగీతాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా వాడుకున్నారని ఆయా నిర్మాతలు, సంగీత దర్శకులు, సింగర్లకు నోటీసులు జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక తాజాగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్కు లీగల్ నోటీసులు పంపించారు ఇళయరాజా. టాలీవుడ్లో అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించగా స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ ఫీమేల్ లీడ్లో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 10న గ్రాండ్గా విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలోనే పెద్ద ఎత్తున విడుదలైంది ఈ సినిమా. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా జోరుగా వసూళ్లను రాబడుతోంది. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఆయన అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక సినిమాపై రీచ్ ను కూడా పెంచింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో దుమ్ము దులుపుతోన్న క్రమంలో ఊహించని షాక్ తగిలింది. అది కూడా లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా నుంచి లీగల్ నోటీసుల రూపంలో ఎదురు దెబ్బ పడింది. తాజాగా ఇళయరాజా మైత్రి మూవీ మేకర్స్ కు లీగల్ నోటీసులు అందించడం హాట్ టాపిక్ గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో తనకు సంబంధించిన 3 పాటలను వినియోగించారని ఆరోపించారు. అందుకు గాను పరిహారంగా 5 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ పాటలను సినిమా నుంచి తొలగించి తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తన అనుమతి లేకుండా తన పాటలను వినియోగించినందుకు గాను 7 రోజుల్లో తనకు క్షమాపణలు కోరాలని చిత్ర బృందానికి సూచించారు. లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఇళయరాజా పంపించిన నోటీసులు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు ఇళయరాజా పంపించిన లీగల్ నోటీసులకు మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా స్పందించారు. ముందుగానే సంబంధిత మ్యూజిక్ కంపెనీ నుంచి అనుమతులు పొందినట్లు తెలియజేశారు. కానీ ఇళయరాజా దానికి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది. కేవలం 5 రోజుల్లోనే ఈ చిత్రం 171 కోట్ల రూపాయల వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూళ్లను సాధించింది. మొదటి వారం పూర్తయ్యే వరకు 200 కోట్ల రూపాయల క్లబ్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.